5,000 రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళం. రోజు 60-70 మందికి రానిచ్చేవాళ్ళం మా ఆఫీస్ గుంటూరు. అప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు. 94, 95, 96, 97 వాళ్ళే వచ్చేవాళ్ళు. అవనిగడ్డ నుంచి, ఈవెన్ కొవ్వూరు నుంచి, చాలా దూరం పాపం దూరం నుంచి వచ్చేవాళ్ళు. 5,000 రూపాయలు మొత్తం ఫీజు నేనే కట్టలే కదా అందుకని వచ్చి. అయితే ఓ రోజు 80 మంది ఎక్కువ వచ్చారు. రాత్రి సుమారుగా ఒక్కొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతూ నా తండ్రితో గార్డియన్తో స్టూడెంట్. రాత్రి సుమారు 8:30 అయింది. పొద్దున మధ్యాహ్నం భోజనం కూడా ఆఫీసులో చేస్తాను. పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 8:30కి లాస్ట్ చివర స్టూడెంట్ వచ్చారు లోపల. ఆయనతో పాటు ఆయన తండ్రి వచ్చాడు. బాగా ఎట్లా తండ్రి రైతు రేపల్లి దగ్గర పల్లెటూరు, రేపల్లి గుంటూరు వచ్చింది. బాబుగారు కాదు గడ్డ మార్చిపోయింది, మార్చిన బట్టలు ఉన్నాయి. రైతు కదా అంతకన్నా ఏం వేసుకొస్తాడు ఆయన వేసు మాత్రం 9:30 అయింది. మీరు రేపల్లి నుంచి వచ్చారా అన్న. వారండి రేపల్లి దగ్గర ఎక్కడ అది ఊరు పెట్టారు. మరి రేపల్లి నుండి మళ్ళీ ఆ ఊరు వెళ్తానికి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. ఓహో, అయితే గుంటూరు రేపల్ల ప్యాసింజరా మీరు వచ్చింది? అవునండి. ఎన్నింటికి బయలుదేరింది అక్కడ? పొద్దున 6ంటికి రేపల్ల. గుంటూరు వచ్చేసరికి 9:30 అయింది. ఓహో, 6ంటికి ప్యాసింజర్ మీరు రేపల్లలో ఎక్కాలంటే మీ ఊళ్ళో ఎన్నింటికి బయలుదేరారు? 3ంటికి. పొద్దున్నే తెల్లవారుజాము 3ంటికి. ఎట్లా వచ్చారు? లారీలు పట్టుకొని వచ్చామండి. వచ్చి స్టేషన్లో వెయిట్ చేసాం. 6ంటికి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయింది? పొద్దున 9ంటికి వచ్చాను కదా మా ఆఫీస్కి, తులసి సీట్స్ ఆఫీస్కి. ఇప్పుడు టైం 8:30 అయింది కదా. నెక్స్ట్ ఎంత బయలుదేరి ఎట్లా తను మీ ఊరు 9:30కి ప్యాసింజర్ ట్రైన్ ఉంది నీ గుంటూరు రేపల్లె. ఓ అంటే ఇంకెంత 30 గంట ఉంది. పొద్దు నుంచి వెయిటింగ్ 5,000 రూపాయల కోసం. నాకు చోట్ల పట్టింది, చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఈయన పొద్దున వచ్చారు తండ్రి కొడుకులో, ఏ 2ంటికి లేచి 3ంటికి బయలుదేరి వచ్చారు. ఇప్పటికి వచ్చి కూడా 82 స్టూడెంట్. 8:30 అవుతుంది. 9:30 పక్క రైల్వే స్టేషన్ రైలు ఎక్కాలి. ఏలేదు 12ంటికి. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 2:30. నాకు ఏదో నేను ఏదో సహాయం చేస్తున్న ఫీలింగ్ పోయి చోట్ల పెట్టాను. అప్పుడన్నా ఆయనతో అనుకో ప్రయాణిస్తే ఏమండి నీకు నా మీద కోపం రాలేదా? పొద్దున్న వచ్చావు, మధ్యాహ్నం భోజనం చేసి అలా చేసామని 20 రూపాయలు అక్కడ మెస్ చెప్పాను. నా మీద కోపం రాలేదా అన్న. కోపం రాలేదు కానీ భయం వేసింది అన్న. ఎందుకు భయం అన్న? అందరూ మీ రూమ్లోకి వస్తున్నారు, 10 నిమిషాలు ఉంటున్నారు, మన నుంచి డబ్బులు తీసుకుని డబ్బులు లెక్క పెట్టుకుంటే వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని పిలవలేదు. అసలు డబ్బు తెచ్చుకుని డబ్బులు అయిపోయింది తండ్రి కొడుకులేదు. అందుకని నా భయం వేసిందండి ఆమె. మళ్ళీ రేపు దాకా ఉండమంటారు, ఎక్కడ ఉండాలి ఎట్లా అంటే నాకు నా మీద బాగా కోపం చూద్దే అన్న. వెంటనే ఆడవడం మొదలుపెట్టాడు. మరొకరు కన్నీళ్ళు వచ్చేసాడు. ఆ పెద్ద మనిషి ఏంటి నువ్వు అసలు ఏడుస్తున్నాడు అన్న. అయ్యా అంత మాట అనగాకండి. ఈరోజు 100 రూపాయలు ఎవరిస్తారు అడిగితే 100 రూపాయలు ఇచ్చేవాడు లేదు. నా బిడ్డ సంవత్సరం ఫీజు మొత్తం 5,000 మీరే కడుతున్నారు. ఏదో భయం వేసిందన్నా ఎందుకంటే అని చెప్పాడు. ఏం చేశాడైనా అంతలో మనిషి. ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. కొన్ని అయితే మీరు కూడా ఏడ్చే ఎగ్జామ్స్ ఆడపిల్లలు స్కాలర్షిప్ కోసం. ఇవన్నీ చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా, నేను బతికున్నంత కాలం వేస్తూనే ఉంటా. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వెనకబడిన వాళ్ళు, చాలా పేదవాళ్ళు చూశాను. నేను చాలా పేదవాళ్ళని చూశాను పర్సనల్ ఇంటర్వ్యూలో. ఆ నిర్ణయం చేసుకున్నాను. అందుచేత మీరు కూడా ఆ బాధ్యత అడిగారు ఇందాక ముచ్చలను మురళీకృష్ణ. ఆ బాధ్యత మీరు కూడా తీసుకునే రాబోయే రోజుల్లో మన సామాజిక వర్గాన్ని అందరూ చూసే చిన్నసు చూడకుండా దీన్ని ఒక స్థాయికి మనం ఎదగాలని కోరుకుంటూ, ఇంత పేషెంట్గా నేను మాట్లాడినంత విన్నందుకు పెద్దలకి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది దానం కాదనే విషయం గుర్తుపెట్టుకొని సామాజిక బాధ్యత
నేను సమాజానికి రుణపడి ఉన్నాను, నా రుణం తీర్చుకుంటున్నాను. అంతేకాని ఇలా సన్మానాలన్నీ కూడా పాపం లేక తీసుకున్నా కానీ నాట్ యాక్సెప్టబుల్, నాట్ యాక్సెప్టబుల్. ఇట్స్ అవర్ డ్యూటీ టు డూ ఇట్ అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను విద్యార్థులకు నా ఆశీర్వచనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ చెప్పాలి. భారతీయ ఇలా భర్త భారతకు జై హింద్, జై హింద్, జై హింద్. ఆదుకూరి తపస్వి అను నేను పేద కుటుంబం నుండి వచ్చిన విద్యార్థిని. నాకు ఫస్ట్ బీటెక్ ఐటీ గ్రూప్ చదువుటకు తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్కాలర్షిప్ 6,000 రూపాయలు కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ గుంటూరు వారి ద్వారా అందజేసినందుకు గాను వారికి నా కృతజ్ఞతలు. ఈ సహాయం పొందిన నేను ఎంతో బాధ్యతతో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ లో సభ్యురాలిగా చేరి పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయ సహకారాలను అందించగలనని, నేను ఏ వృత్తిలో హోదాలో ఉన్నను ఎటువంటి లంచగొడితనానికి మద్యపానానికి లోను కానని, అటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ మన దేశ అభ్యున్నతికే నిస్వార్థంగా నా సేవలను అందించగలనని ప్రమాణం చేయుచున్నాను.